నమస్కారం మిత్రులారా. టెట్ 2026 టీఆర్టీ, డిఎస్సి, టీజీటీ, ఎస్జిటి అభ్యర్థులకు అత్యంత ముఖ్యమైన సోషల్ మెథడాలజీ టాపిక్ అయితే నేను తీసుకొచ్చాను. సాంఘిక అధ్యయనాల బోధన ఉద్దేశాలు మరియు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మరి దీని నుండి గత పరీక్షలు అడిగినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. సాంఘిక అధ్యయనాల బోధన ఉద్దేశాలు, విలువలు, మరి వాటి మధ్య తేడాల గురించి వీడియోలో పూర్తిగా వివరంగా మరి నేనైతే తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మిత్రులారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. మరి ఉద్దేశాలు, విలువలు, అధ్యయన బోధన మరియు మధ్య తేడాలు వీటి గురించి అయితే నేను వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు అయితే సోషల్ మెథడాలజీ నుండి అభ్యర్థులు మరి కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ మెథడాలజీ నుండి తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా వీడియోని అయితే చూసి లైక్ చేయండి, మరి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. మరి మిత్రులారా తప్పకుండా ఈ వీడియో అయితే మీకు ఉపయుక్తంగా ఉంటుంది. మరి అలాగే పరీక్షలో తరచుగా అడిగేటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నను నేను తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఎప్పటికీ అడగడం జరుగుతుంది కాబట్టి. కాకపోతే ప్రశ్నలను కొంత మార్పు చేయవలసి వస్తుంది. అంటే అలాగే కాకుండా కొంత మార్పు చేసి మరి ఎగ్జామినర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొద్ది మార్పుతోటే మనం కూడా వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసి మీ యొక్క ప్రిపరేషన్ అయితే మరింత బలపరుచుకోండి, ఎక్కువ మార్కులు సాధించుకోండి. మిత్రులారా తప్పకుండా లైక్ అయితే చేయండి. మరి టెట్ 2026 సోషల్ మెథడాలజీ సాంఘిక అధ్యయన బోధనల ఉద్దేశాలు, విలువలు, నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయో మరి ఈ వీడియోలో అయితే మీరు చూడడం జరుగుతుంది. సాంఘిక అధ్యయనాలు మరి నిర్వచనము: వ్యక్తి, సమాజం, పర్యావరణం మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అధ్యయనం చేసే విషయాన్ని సాంఘిక అధ్యయనాలు అంటారు. సాంఘిక అధ్యయనాలు అంటే దీని యొక్క నిర్వచనం అన్నమాట. సాంఘిక అధ్యయనాల యొక్క నిర్వచనం ఏ విధంగా ఉంది అని అంటే, వ్యక్తి, సమాజం, పర్యావరణం మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అధ్యయనం చేసే విషయాన్ని సాంఘిక అధ్యయనాలు అంటారు. సాంఘిక అధ్యయనాల బోధన ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్: ఉత్తమ పౌరులను తయారు చేయడము, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడము, జాతీయ సమైక్యతను అభివృద్ధి చేయడము, దేశభక్తిని పెంపొందించడము, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడము, పర్యావరణ పరిరక్షణ భావనను కల్పించడము, అంతర్జాతీయ అవగాహన పెంపొందించడము, హక్కులు, విధులపై అవగాహన కల్పించడము, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడము, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రోత్సహించడం. సాంఘిక అధ్యయనాల విలువలు, వాల్యూస్ ఏ విధంగా ఉన్నవి? సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రోత్సహించడము. సాంఘిక అధ్యయనాల విలువలు అంటే ఈ అధ్యయన యొక్క విలువలు ఏ విధంగా ఉన్నవి అని అంటే, ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. అంటే సాంఘిక అధ్యయనాల విలువలలో మరి నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత, జాతీయ విలువలు, దేశభక్తి, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ విలువలు, ప్రపంచ సోదర భావం, శాంతి, సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ. ఇవి సాంఘిక అధ్యయనాల విలువలలో మరి ఇలాంటివి నిర్వచనాలు కూడా, ఉద్దేశాలు, విలువలు అనేది రావడం జరుగుతుంది. అంటే ప్రతిసారి టెట్ ఎగ్జామ్లో, డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఇలా రావడం జరుగుతుంది. అంటే తరచుగా అడిగే ప్రశ్నలే, ఇంకా మార్పిడి అనేది కొంతవరకు జరుగుతుంది. కాబట్టి ఇవి తరచుగా అడిగే ప్రశ్నలపైనే మరి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. ఉద్దేశాలు చూసినట్లయితే, ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్, విలువలు, మధ్య తేడాలు. ఉద్దేశాలు, విలువలు విద్య ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, విద్యార్థులు అభివృద్ధి చెందవలసిన గుణాలు, బోధన ఫలితాలను సూచిస్తాయి, వ్యక్తిత్వ వికాసాన్ని సూచిస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే జాతీయ సమైక్యత పెంపొందించడం, దేశభక్తి, ఉపాధ్యాయుడు సాధించాల్సినవి, విద్యార్థి అలవర్చుకోవలసినవి. అంటే జాతీయ సమైక్యత పెంపొందించడం. ఉదాహరణకు చూసినట్లయితే దేశభక్తి, ఉపాధ్యాయుడు సాధించాల్సినవి, విద్యార్థి అలవర్చుకోవాల్సినవి. ఈ విధంగా విలువలు అనేది, సాంఘిక విలువలు అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మిత్రులారా తప్పకుండా టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్కి అయితే టీఆర్టీ, ఎస్జిటి, ఎస్ఏ వాళ్ళకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వీడియో తప్పకుండా చూడండి.
మరి దీని నుండి ఎంసీక్యూఎస్ అయితే 20 తీసుకోవడం జరిగింది. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నల నుండే, ఇలాంటి ప్రశ్నల నుండే మరి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చూడవలసినటువంటి వీడియో అన్నమాట. మొదటి ప్రశ్న చూసినట్లయితే సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడగడం జరిగింది. ఆప్షన్స్: శాస్త్రవేత్తలను తయారు చేయడం, బి ఇంజనీర్లను తయారు చేయడం, సి ఉత్తమ పౌరులను తయారు చేయడం, డి వ్యాపారాలను తయారు చేయడం. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. సాంఘిక బోధనోద్దేశాలు, విలువలపైన మరి మ్యాచ్ ద ఫాలోవింగ్స్ రావడం జరుగుతుంది, మరి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడే మ్యాచ్ ద ఫాలోవింగ్స్ చేయడంలో కూడా చాలా వరకు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యి మార్కులను పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు డిఎస్సి ఎగ్జామ్లో. ఎందుకనంటే అవి కరెక్ట్ పాయింట్ తెలిస్తేనే మ్యాచింగ్ చేయడం అనేది జరుగుతుంది, ఆన్సర్ చూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎంసీక్యూఎస్ అంటే 1 మార్కు ఆప్షన్స్ ఇస్తే వీటిని చదివి గుర్తుపెట్టుకుంటే ఆ మ్యాచ్ ద ఫాలోవింగ్లో కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి ఎంసీక్యూఎస్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1వ ప్రశ్న చూసినట్లయితే సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే శాస్త్రవేత్తలు తయారు చేయడము, ఇంజనీర్లను తయారు చేయడము, ఉత్తమ పౌరులను తయారు చేయడము, డి వ్యాపారం తయారు చేయడం. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా వీడియోని అయితే చూడండి. సమాధానం చూసినట్లయితే మరి డి కాదు, బి కాదు, ఏ కాదు, సమాధానము సి అవుతుంది. ఎందుకంటే సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం అడిగాడు, సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం అడిగాడు కాబట్టి మరి ఉత్తమ పౌరులను తయారు చేయడమే దీని యొక్క లక్ష్యం కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది. 2వ ప్రశ్న చూద్దాం. 2వ ప్రశ్న ప్రజాస్వామ్య విలువలలో లేనిది ఏది? ప్రజాస్వామ్య విలువలలో లేనిది ఏది? ఆప్షన్ చూసినట్లయితే స్వేచ్ఛ, బి సమానత్వం, సి సౌభ్రాతృత్వం, డి కులతత్వం. మీ యొక్క సరైన సమాధానం ప్రజాస్వామ్య విలువలలో లేనిది ఏది? ప్రజాస్వామ్య విలువలలో లేనిది ఏది? మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. విలువలలో లేనిది ఏది అని అడిగాడు. ఏది అని అంటే ప్రజాస్వామ్య విలువలలో లేనిది. ప్రజాస్వామ్య విలువలలో లేనిది అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, కులతత్వం. ఇందులో ఏది లేదు అంటే స్వేచ్ఛ కాదు, సమానత్వం కాదు, సౌభ్రాతృత్వం కాదు, కులతత్వం అనేది లేదు. ప్రజాస్వామ్య విలువలలో లేనిది ఇది మాత్రం. ఇది ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, సౌభ్రాతృత్వం ఉంటుంది. కాబట్టి 2వ ప్రశ్నకు సమాధానం కులతత్వం, డి ఆన్సర్ అవుతుంది. 3వ ప్రశ్న చూడండి. సాంఘిక అధ్యయనాల ద్వారా పెంపొందే జాతీయ విలువ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే దేశభక్తి, బి లాభాపేక్ష, సి పోటీతత్వం, డి స్వార్థం. మీ యొక్క సరైన సమాధానం మీకు తెలిస్తే ముందే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకంటూ కామెంట్ చేయడానికి ఒక బాక్స్ ఉంది మిత్రులారా. తప్పకుండా ఆ బాక్స్లో మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయండి. 3వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే స్వార్థం కాదు, పోటీతత్వం కాదు, లాభాపేక్ష కాదు. మరి ఆన్సరు దేశభక్తి. సరైన సమాధానము దేశభక్తి అవుతుంది. సాంఘిక అధ్యయనాల ద్వారా పెంపొందే జాతీయ విలువ ఏది అంటే దేశభక్తి అవుతుంది. 4వ ప్రశ్న చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ఏ ఉద్దేశానికి సంబంధించినది? పర్యావరణ పరిరక్షణ ఏ ఉద్దేశానికి సంబంధించినది? ఆప్షన్ చూసినట్లయితే ఆర్థిక ఉద్దేశం, పర్యావరణ ఉద్దేశం, రాజకీయ ఉద్దేశం, సాంస్కృతిక ఉద్దేశం. మీ యొక్క సరైన సమాధానం డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. సరైన సమాధానం బి అవుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే మరి బి అవుతుంది. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ ఏ ఉద్దేశానికి సంబంధించింది అంటే పర్యావరణ ఉద్దేశానికి సంబంధించి ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు సులభంగా ఉంటాయి, కఠినంగా కూడా ఉంటాయి. సులభంలో మీకు కఠినం అనిపించవచ్చు. అంటే ఆర్థిక ఉద్దేశమా, రాజకీయ ఉద్దేశమై ఉంటుందా, సాంస్కృతిక ఉద్దేశమై ఉంటుందా అని కూడా ఆన్సర్ చేసేటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. కాబట్టి మరి వారి కొరకే ఇలాంటి వీడియో. మరి పర్యావరణ పరిరక్షణ ఏ ఉద్దేశానికి సంబంధించిందంటే మరి బి అవుతుంది. సరైన సమాధానం బి. 5వ ప్రశ్న హక్కులు, విధులపై అవగాహన కల్పించేదేది? పౌరసత్వ విద్య, భౌతిక శాస్త్రం, గణితం, జీవశాస్త్రం. మీ యొక్క సరైన సమాధానం మీ యొక్క సమాధానాన్ని గుర్తించండి. 5వ ప్రశ్నకు సమాధానం జీవశాస్త్రం కాదు, గణితం కాదు, భౌతిక శాస్త్రం కాదు, పౌరసత్వ విద్య. సరైన సమాధానం ఏ అవుతుంది. ఎందుకంటే హక్కుల, విధులపై అవగాహన కల్పించేది ఏమిటి అని అంటే పౌరసత్వ విద్య. 6వది చూడండి. ప్రపంచ సోదర భావం ఏ విలువకు చెందినది?
ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రపంచ సోదర భావం ఏ విలువకు చెందినది? జాతీయ విలువక, సామాజిక విలువక, అంతర్జాతీయ విలువక, నైతిక విలువక? మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. ఆరవ ప్రశ్నకు సరైన సమాధానం నైతిక విలువ కాదు, జాతీయ విలువ కాదు, సామాజిక విలువ కాదు. సరైన సమాధానం సి అవుతుంది. అంటే సోదర భావం ఏ విలువకు చెంది ఉన్నది అంటే అంతర్జాతీయ విలువకు చెంది ఉన్నది. ఏ విలువకు చెంది ఉన్నదంట? ఏ విలువకు చెందినంటే అంతర్జాతీయ విలువకు చెంది ఉన్నది. 7వ ప్రశ్న చూడండి. నిజాయితీ ఏ విలువకు చెంది ఉన్నది? ఆప్షన్ చూసినట్లయితే నైతిక విలువ, జాతీయ విలువ, రాజకీయ విలువ, ఆర్థిక విలువ. మీ యొక్క సమాధానం గుర్తించండి. నిజాయితీ ఏ విలువకు చెందినది? 7వ ప్రశ్న. ఆర్థిక విలువ కాదు, రాజకీయ విలువ కాదు, జాతీయ విలువ కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. ఎందుకంటే అది నైతిక విలువ కాబట్టి. నైతిక విలువ ఎందుకు వచ్చింది? నిజాయితీ కాబట్టి. నిజాయితీ ఏ విలువకు చెందినది? నైతిక విలువకు చెందినది కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది? దేశభక్తి ఏ విలువకు సంబంధించినది? దేశభక్తి ఏ విలువకు సంబంధించినది? ఆప్షన్ చూసినట్లయితే సామాజిక విలువ, బి జాతీయ విలువ, సి నైతిక విలువ, డి అంతర్జాతీయ విలువ. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ యొక్క సమాధానం గుర్తిస్తేనే మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. మీరు గుర్తించకపోతే మరి మీరు ప్రిపేరు కావడం లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క సమాధానము గుర్తించండి మిత్రులారా. 8వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. ఎందుకంటే దేశభక్తి ఏ విలువకు సంబంధించినది? ఏ విలువకు సంబంధించినది? జాతీయ విలువకు సంబంధించినది. ఏ విలువకు? జాతీయ. దేశభక్తి ఏ విలువకు సంబంధించింది అంటే జాతీయ విలువకు సంబంధించినది. ఇక్కడ ఏ కాదు, సి కాదు, డి కాదు. సరైన సమాధానం గుర్తించినట్లయితే మరి బి అవుతుంది. 9వ ప్రశ్న. సాంఘిక అధ్యయనాలు ప్రధానంగా దేనిని అధ్యయనం చేస్తాయి? సాంఘిక అధ్యయనాలు ప్రధానంగానే అడగడం జరిగింది. ప్రధానంగా దేనిని అధ్యయనం చేస్తాయి? ఆప్షన్ చూసినట్లయితే ఏ సంఖ్యలు, బి పరమాణువులు, సి సమాజం, డి మొక్కలు. మీ యొక్క సమాధానం చూసినట్లయితే 9వ ప్రశ్నకు సాంఘిక అధ్యయనాలు ప్రధానంగా దేనిని అధ్యయనం చేస్తాయి? 9వ ప్రశ్నకు సరైన సమాధానం మొక్కలు కాదు, పరమాణువులు కాదు, సంఖ్యలు కాదు. సమాధానం చూస్తే సి అవుతుంది. ఎందుకంటే సాంఘిక అధ్యయనాలు ప్రధానంగా దేన్ని అధ్యయనం చేస్తాయి అంటే సమాజాన్ని అధ్యయనం చేస్తాయి కాబట్టి. ప్రశ్నలోనే అర్థమవుతుంది కదా. 10వ ప్రశ్న చూద్దాం. జాతీయ సమైక్యత అనేది డాష్ అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇలా ఇచ్చి మరి అందులో డాష్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ గమనించండి. ఆప్షన్ ఏ చూసినట్టయితే విలువ, బి ఉద్దేశం, సి పద్ధతి, డి సాంకేతికత. జాతీయ సమైక్యత అనేది విలువ, ఉద్దేశమా, పద్ధత, సాంకేతికత? ఏమవుతుంది? 10వ ప్రశ్నకు సరి అయిన సమాధానం సాంకేతిక కాదు, సి కాదు, ఏ కూడా కాదు. జాతీయ సమైక్యత అని అడగడం జరిగింది. జాతీయ సమైక్యత అంటే ఉద్దేశం. జాతీయ సమైక్యత అనేది ఉద్దేశానికి చెంది ఉంది కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 11వ ప్రశ్న చూడండి మిత్రులారా. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ఏ ఉద్దేశానికి చెందింది? సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ఏ ఉద్దేశానికి చెందినది? ఆప్షన్ చూసినట్లయితే సాంస్కృతిక ఉద్దేశం, రాజకీయ ఉద్దేశం, ఆర్థిక ఉద్దేశం, మానసిక ఉద్దేశం. మీ యొక్క సమాధానం గుర్తించండి. 11వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, సి కాదు, బి కాదు. సరైన సమాధానము ఏ అవుతుంది. ఎందుకు అంటే వారసత్వ పరిరక్షణ సాంస్కృతిక ఉద్దేశానికి చెంది ఉంది కాబట్టి మరి ఏ అవుతుంది. 12వ ప్రశ్న చూడండి మిత్రులారా. 12వ ప్రశ్న. సహకారం ఏ విలువకు చెందుతుంది? సహకారం ఏ విలువకు? ఇలాంటివి కూడా ముఖ్యమైనవి. జాతీయ విలువక, సామాజిక విలువక, నైతిక విలువక, ఆర్థిక విలువక? మరి ఏ విలువకు చెంది ఉంటుంది అంటే సహకారం అనేది ఏ విలువకు చెంది ఉంటుంది? ఆర్థిక విలువకు కాదు, నైతిక విలువకు కూడా కాదు, జాతీయ విలువకు కూడా కాదు. మరి సమాధానం బి అవుతుంది. ఎందుకంటే సహకారం విలువ సామాజిక విలువకు సంబంధించి ఉంటుంది కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 11వ ప్రశ్న చూడండి మిత్రులారా. సాంఘిక అధ్యయనాల ద్వారా పెంపొందే నైపుణ్యం ఏమిటి? మరి ఆప్షన్ చూసినట్లయితే విమర్శనాత్మక ఆలోచన, బి టైపింగ్, సి డ్రాయింగ్, డి కుట్టు. సాంఘిక అధ్యయనాల ద్వారా పెంపొందే నైపుణ్యం అడగడం జరిగింది. ఎందుకు అంటే ఈ ఆప్షన్స్లో మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి. మీ యొక్క సమాధానము గుర్తిస్తే మరి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అని అనుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మరి మిత్రులారా తప్పకుండానైతే మీరు గుర్తించవలసిన అవసరం ఉన్నది.
డి కాదు, సి కూడా కాదు, డి కాదు, సి కూడా కాదు, టైపింగ్ కూడా కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. సాంఘిక అధ్యయనం ద్వారా పెంపొందిన నైపుణ్యం విమర్శనాత్మక ఆలోచన అనేది అవుతుంది. 14వ ప్రశ్న, సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రధాన కేంద్రం అడిగాడు. ఇక్కడ సరైన క్వశ్చన్. ఇలాంటివి కూడా ఇలా చాలా ముఖ్యం. సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రధాన కేంద్రం ఆప్షన్ చూసినట్లయితే ఏ పుస్తకం, బి పరీక్ష, సి విద్యార్థి, డి మార్కులు. అంటే మీ యొక్క సమాధానం గుర్తించండి. ఎందుకంటే సాంఘిక ఉద్దేశాలు, విలువలు బోధనలో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరి తరచుగా రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే చూడండి మిత్రులారా. లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. ఎందుకనంటే ఇది మీ కొరకే. ఎస్ఏ, ఎస్జిటి, టిఆర్టీ మొదలగు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మాత్రము తప్పకుండా ఉపయుక్తంగా ఉంటుంది మిత్రులారా. తప్పకుండా లైక్ చేయండి. 14వ ప్రశ్న చూద్దాం. సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రధాన కేంద్రం ఏంటిది ప్రధాన కేంద్రం? పుస్తకం అవుతుందా, బి పరీక్ష, సి విద్యార్థి, మార్కులు. సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రధాన కేంద్రం ఏంటిది? 14వ ప్రశ్న. పుస్తకం కాదు, పరీక్ష కాదు, మార్కులు కాదు. సరైన సమాధానం సి అవుతుంది. ఎందుకు అంటే అధ్యయనాల బోధనలో విద్యార్థి ప్రధాన కేంద్రంగా ఉంటాడు కాబట్టి మరి సి అనేది సరైన సమాధానం. 15వ ప్రశ్న, పరస్పర గౌరవం ఏ విలువ? 15వ ప్రశ్న చూసినట్లయితే పరస్పర గౌరవం ఏ విలువకు చెంది ఉంటుంది అంటే ఆప్షన్ చూసినట్లయితే సామాజిక విలువ, బి జాతీయ విలువ, సి నైతిక విలువ, డి ఆర్థిక విలువ. 15వ ప్రశ్నకు సమాధానం. 17వ ప్రశ్న చూసినట్లయితే 17వ ప్రశ్న, ప్రపంచ శాంతిని ప్రోత్సహించేది ఏది?